2022 సంవత్సరంలో అప్పుడు ఏం చేసిందంటే ఎల్పిజి పెట్రోల్ డీజిల్ ఆటోలు ఉండేవి. అవి నిషేధించి హైదరాబాద్లో పొల్యూషన్ రాకూడదని చెప్పి ఎల్పిజి సేలింగ్తో కూడినదని ఒక జీవో తీసుకొచ్చి క్యాబ్ కొన్నా ఆటో కొన్నా ఒక 2% 1% సెస్ వసూలు చేయాలని చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయపు లోటు ఉండదని చెప్పి మేము విజ్ఞప్తి చేశాము. ఆ విజ్ఞప్తిని వారు మన్నించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు ఆటోమేటిక్ ఛార్జీలు అడిగాం. ఆటోమేటిక్ ఛార్జీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. దానికి తోడు ఇతర జిల్లాల ఆటోలు నిషేధం చేయాలని చెప్పి గట్టిగా అడిగాం. ఇతర జిల్లాల ఆటోలు నిషేధం చేయాలంటే ఇక్కడ ఆటోలు ఇస్తే ఆ ఆటోలు రాకుండా ఉంటాయి కాబట్టి ఎవరైతే బడుగు బలైన వర్గాల వారికి ఈ కొత్త ఆటోలు ఇచ్చి పాత ఆటోలను నియంత్రిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఎన్నికలు కూడా అయిపోగానే త్వరలో ఒక జీవో తీసుకొస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ 5 లక్షల ప్రమాద బీమా గత ప్రభుత్వం తీసుకొచ్చిన బీమాను ఎమ్మటే అమలు చేయాలి. అక్టోబర్ నుంచి అమల్లో లేదు కాబట్టి దాన్ని కూడా అమలు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ స్థలాలు హైదరాబాద్లో పార్కింగ్ స్థలాలకు సంబంధించి మీకు ఎక్కడ పార్కింగ్ కావాలో మీరు మాకు రిప్రజెంటేషన్ చేయండి, అవి జిహెచ్ఎంసీ పెట్టి మీ వెంటనే మీకు అమలు అయ్యేటట్టు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019 మోటార్ వాహనాల చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దుష్ట చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేద్దామని చెప్పాం. అదేవిధంగా ఆటో కార్మికులు 2 వీలర్లకు దీంట్లో మినహాయింపు ఎందుకంటే 100 రూపాయలు ఉన్న ఛానల్ను 1000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఆ 1000 రూపాయలు ఇవ్వకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాస్తవంగా వారి ప్రభుత్వం కూడా మా డ్రైవర్ల సమస్యల మీద మేము ఇచ్చిన మెమోరాండం మీద సానుకూలంగా వారు స్పందించారు. మాకు మేము ఏదైతే చేసిన ఇన్ని రోజులు చేసిన పోరాట ఫలితంగానే మంత్రి గారు ప్రభుత్వం కూడా మాతో సానుకూలంగా స్పందించి డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి త్వరలో ఎన్నికలు కూడా అయిపోగానే ఈ తాత్కాలికంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఏదైతే తలబెట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయో అవి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. మంత్రి గారి మీద ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి మేము ఆందోళన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటూ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. మమ్మల్ని రప్పించి చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా శాఖ మంత్రులకు సాంబశివరావు గారికి అదేవిధంగా కోదండరావు గారికి మా జేఏసీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం.